15 ఏళ్లుగా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు అందిస్తున్న ఆల్ఫా స్కూల్కు తాళం వేశారు విద్యాశాఖ అధికారులు. కూలీ పని చేసుకునే వారి పిల్లలకు ఒకే ఒక్క దిక్కైన ఆ స్కూల్ని సీజ్ చేశారు. దీంతో పాఠశాల ఎదుట ఉన్న ఫుట్పాత్పై నిరసన తెలుపుతున్నారు విద్యార్థులు, ఉపాధ్యాయులు. స్కూల్కు సమీపంలో చంద్రబాబు నివాసం ఉన్న కారణంగానే అధికారులు ఈ స్కూల్ను సీజ్ చేసి ఉంటారు అని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రాథమిక విద్య అందాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారుల తీరు మాత్రం అసలు పేదవాళ్ళ పిల్లలను దూరం చేసే విధంగా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మనం జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 24లో ఉన్న ఆల్ఫా స్కూల్ వద్ద ఉన్నాం. దాదాపుగా ఒక 15 ఏళ్ల నుండి ఎలాంటి ఫీజులు తీసుకోకుండా కూలీ పని చేసుకున్న వాళ్ళ పిల్లలకు సంబంధించి ఉచితంగా విద్యను అందిస్తున్న పరిస్థితి. 15 ఏళ్ల నుండి ఎలాంటి ఇబ్బందులు లేని ఈ స్కూల్కి ఈ ఏడాది ఇబ్బంది వచ్చింది. నిన్న విద్యాశాఖ అధికారులు వచ్చి ఈ స్కూల్ను సీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు లేని ఈ ఇబ్బందులు ఈసారి ఎందుకు వచ్చాయకూడదు మేడం చెప్పండి. ఇళ్లలో గిన్నెలు తోముకొని బట్టలు ఉతికి బాసనలు తోమే వాళ్ళ పిల్లలు వాళ్ళు పేద స్థితిలో ఉండి చదివించుకోలేని, డొనేషన్స్ కట్టుకోలేని, గవర్నమెంట్ స్కూల్కి కూడా పంపించుకోలేని స్థితిలో ఈ పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ ద్వారానే మేము ఈ స్కూల్ తెరవాల్సి వచ్చింది. 15 సంవత్సరాల నుండి మాకు ఏ అబ్జెక్షన్ లేదు. ఈవినింగ్ 4 o'clock మేము రిక్వెస్ట్ మీద అడిగితే కూడా వాళ్ళు కనికరం చూపించకుండా సీల్ చేసేసి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారం అందించకపోగా అసలుకే ఈసారి వచ్చే విధంగా మొత్తం చేయడం పట్ల ఇటు పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇన్ని రోజులు ఏంది ఈసారి ఇప్పటికే ఈ ఒక్క సంవత్సరం రావడానికి ఏం కారణం అనుకుంటున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? మేము మా పిల్లలు అయితే 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే చదువుతున్నాండి. మేము వచ్చిన కాంచి మా పిల్లల్ని ఇక్కడే వేసామని మొన్నటి దాకాన. ఇప్పుడు పిల్లలు చాలా బాధపడుతున్నారు సార్. మాకు ఏ ప్రాబ్లం లేదు సార్. ఈ స్కూల్లో నమ్మాలని మాకు ఏ ధైర్యంగా ఉందండి. ఇప్పుడు చిన్నపిల్లలు మేము తీసుకురావాలంటే మాకు చాలా కష్టంగా ఉంది సార్. ఈ స్కూల్ మాకు ఉంచాలి మేము అడుగుతాం. 15 साल से यहाँ ही स्कूल में भेजा रहे साहब. हमारे यहाँ ही सहूलत है. हम लोग काम को गए तभी हमारे टीचर हम लोग दे रही हो तभी टीचर आके हमारे घर के पास भेजाते. अभी निकाल देना बोलता हमारे से नहीं हो सकता. दूर लग जाए तो हम लोग फीसा नहीं बन सक रहे साहब. हमारे तकलीफ बहुत हो रही. क्या बोलता हर एक बात ही हम यहाँ ही 15 साल से नहीं तो अभी निकाल दो बोलते इंसाफ नहीं हो सकता. स्कूल फीस फ्री, किताबा फ्री, पढ़ी फ्री, टीचर कोई फीस भरना नहीं है, कुछ भी नहीं है सर. हर एक बात ही यहाँ ही यहाँ से निकाल देने का कोशिश नहीं करना साहब. దయచేసి ఇక్కడ మీరు అందరూ ఒకటికాయ మాకు ఇక్కడ స్కూల్ పెట్టించాలి సార్. అసలు తీసేయడానికి వీలుగానే లేదు. మంది విద్యార్థులు ఉన్నారు. చెప్పమ్మా, నువ్వు ఇదే స్కూల్లో చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఇదే స్కూల్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 2nd క్లాస్ సార్. నీ పేరేంటమ్మా? మానస. అన్ని ఫ్రీగానే ఇస్తారు మాకు. ఇక్కడ చాలా మంచిగా చదువుకుంటున్నాం. 8 గంటలకు వస్తాం, 3కి వెళ్తాం. ఇక్కడ ఉన్న విద్యార్థులే కదా, ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఈ విధంగా మేడం ఎంతవరకు న్యాయం అంటారు? ఒక సామాజిక సంస్థ వీళ్ళకు సోషల్ వర్క్ లాగా పనిచేస్తున్నారు దాదాపు 15 సంవత్సరాల నుంచి. ఎందుకంటే నేను ఇది కనుక్కున్నాను యాక్చువల్గా ఏమవుతుందని 1 వీక్ నుంచి అంత ఎంక్వైరీ చేస్తే వీళ్ళు లాభాపేక్ష లేకుండా ₹1 కూడా తీసుకోరు. పిల్లలకి ఉచితంగా పుస్తకాలు ఇస్తారు, ఉచితంగానే అంతా చదువు చెప్తారు. వాళ్ళేదో ఒక 5గురుగా గ్రూప్ ఏడపడి పాఠాలు చెప్తున్నారు 4వ తరగతి వరకు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఒకటే కారణం కనపడుతుందండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు రావడం వల్ల జరుగుతుందా అని చెప్పి కూడా నేను మాట్లాడాను. అది కాదని అంటున్నారు. రీజన్ అదే. అందరికీ విద్య అందేలాగా చూడాల్సిన ప్రభుత్వం ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ముఖ్యంగా ఏపీ సీఎంకి సంబంధించిన కొన్ని కారణాలు అయితే కొంతమంది ప్రత్యక్షంగా ఆరోపిస్తున్న పరిస్థితి. కేవలం ఒక కట్అవుట్ ఏర్పాటు చేయడానికి అడ్డుకున్నారనే కారణంతో ఈ స్కూల్ను మొత్తం ఎత్తివేసే కార్యక్రమంగా కనబడుతుంది. కేవలం 6 నెలల కోసం ఇక్కడ ఇంతమంది పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం, ఈ విద్యార్థులను కూడా చదువుకు దూరం చేస్తూ వాళ్ళని కూడా బాల కార్మికులుగా తీర్చిదిద్దే కుట్రగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ స్కూల్ను మళ్ళీ రీఓపెన్ చేయాలి, అందరికీ విద్యను అందించాలంటే ఇటు సామాజికవేత్తలు, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్, అదేవిధంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.